రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలు ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి సంబంధించిన విభాగాల అధికారుల ద్వారా శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం నగర కమిషనర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఇంజనీరింగ్ విభాగం ఎస్ఈ రహమతుజానీ, ఈఈలు శేషగిరిరావు, అనిల్ కుమార్, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దినేష్, టౌన్ ప్లానింగ్ విభాగం ఏసీపీలు వేణు, సతీష్, ఉద్యాన శాఖ అధికారి నరసింహారావు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు స్పందన కార్యక్రమం రావడం జరిగింది. ఎంతోమంది నెల్లూరు నగరంలో ఎంతోగానో మన ప్రజా పరిష్కారం వేదికలో భాగంగా కమిషనర్ గారు, ఆఫీసర్స్ అందరూ కలిసి ప్రజలు అర్జీలు స్వీకరించడం జరిగింది. అదేవిధంగా టిక్కో హౌసెస్, అదేవిధంగా పారిశుద్ధ్యం, మంచినీటి ద్వారా అర్జీలు 30 అర్జీలు రావడం జరిగింది. అదేవిధంగా సంబంధిత అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు. నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం. ప్రతి సోమవారం నిర్వహించేటువంటి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు ఈరోజు ఇప్పటి వరకు 35 అప్లికేషన్స్, రిప్రజెంటేషన్స్ వివిధ అంశాలపైన సబ్మిట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సంబంధించి వారి యొక్క ప్రైవేట్ స్థలాలు ఆక్రమించున్నారని, అదేవిధంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారని, అదేవిధంగా రోడ్ సైడ్ ఎంక్రోచ్మెంట్స్ చేస్తున్నారని చెప్పి కంప్లైంట్స్ అవ్వడం జరిగింది. అయితే ఈ సందర్భంగా పట్టణంలో ఎవరైతే నిర్మాణాలు జరుపుతున్నారో వారు ఈ మధ్యకాలంలో ఇది తరచుగా వస్తూ ఉన్నాయి. అంటే ఒక సైట్, ప్రైవేట్ సైట్ వ్యక్తి పక్కన ఉన్నటువంటి సైట్లోకి ఎంక్రోచ్ అయ్యి కట్టుకోవడము, కాంపౌండ్ వాళ్ళు కట్టడము, లేదా వారు లేనప్పుడు చూసి వారి అనుమతి లేకుండా అనాథరైజ్డ్గా స్ట్రక్చర్స్ వేయడము, ఇవి ఈ మధ్యకాలంలో ఎక్కువ వస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా ప్రైవేట్ వివాదాలు అయినప్పటికీ కూడా ఇది ఎక్కువైపోతే తర్వాతి కాలంలో అందరికీ కూడా ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పట్టణ ప్రజలకు ముఖ్యంగా మీ ప్రైవేట్ ప్రాపర్టీ తప్ప అవతల వారి ప్రైవేట్ ప్రాపర్టీలోకి ఎంక్రోచ్ అయిపోవడము, తర్వాత సర్వే చేసిన తర్వాత సర్వే ద్వారా వారు ఇంకొకరి వ్యక్తి ప్రాపర్టీలోకి ఎంక్రోచ్ అయినట్లు కానీ, లేదా అక్కడ అనధికార కట్టాలు కట్టని తెలిస్తే ఖచ్చితంగా కోర్టు ద్వారా మీకు ఎవిక్షన్ నోటీస్ కానీ లేదా ఎంక్రోచ్మెంట్ రిమూవల్ నోటీసులు కానీ వస్తాయి. అప్పుడు మీరు లక్షలాది రూపాయలు పెట్టి కట్టుకున్నటువంటి భవంతుల్ని, నిర్మాణాలను కూడా కూల్చివేయాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఎవరికి ఉన్నటువంటి ఆస్తులో వారు మాత్రం నిర్మాణాలు చేపట్టినట్లయితే దానివల్ల ప్రజలకు అసౌకర్యం ఉండదు, దానివల్ల శాంతి భద్రతలకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉండదు, దానివల్ల పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి దయచేసి ఎవరైతే నిర్మాణాలు చేస్తున్నారో మీరు మీ సొంత స్థలాల్లో, మీ హద్దుల్లోనే నిర్మాణాలు చేపట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా నిర్మాణాలు చేసే క్రమంలో ప్రభుత్వ ఆస్తులు, అంటే రోడ్స్ కానివ్వండి, అది ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన రోడ్స్ అయినా కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, నేషనల్ హైవే కావచ్చు, మున్సిపల్ రోడ్స్ కావచ్చు, ఆస్తులు ఆక్రమించి కానీ లేదా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి కానీ కట్టినట్లయితే ఇక్కడ అధికారులే, సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులే జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి, జాయింట్ ఇన్స్పెక్షన్ ద్వారా అక్కడ అక్రమం జరిగిందంటే కనుక ఖచ్చితంగా అది మున్సిపల్ అధికారులే దాన్ని తొలగించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, అది ఆస్తి ప్రైవేట్దైనా ప్రభుత్వ ఆస్తి అయినా ఎక్కడ కూడా ఆక్రమణలు చేయకుండా ఉండడం అనేది శ్రేయస్కరం. దయచేసి ఆక్రమణ జోలికి వెళ్ళొద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. భారత ఎన్నికల సంఘం వారి యొక్క ఆదేశాల మేరకు ఆంధ్ర రాష్ట్రం అంతటా ఈ రోజు నుండి జూన్ 15 నుండి జూలై 14 వరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ ఫేజ్ మొదలైంది. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఉన్నటువంటి 248 బూత్స్లో ఈ రోజున 240 మంది బిఎల్ఓలు డోర్ టు డోర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ని తీసుకెళ్ళి 2025 ఓటర్ లిస్ట్లో ఉన్నటువంటి వారికి ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటి ప్రక్రియ ఉన్నటువంటి ఓటర్లను సరైన విధంగా పరిశీలన చేసి
నిజమైనటువంటి అర్హత కలిగినటువంటి ఓటర్లందరికీ కూడా వారి యొక్క ఓటుని కన్ఫర్మ్ చేయడము, ఎవరైతే చనిపోయి ఉన్నారో లేదా పర్మనెంట్గా మైగ్రేట్ అయి ఉన్నారో లేదా ఇంకొక స్థానానికి బదిలీ అయి ఉన్నారో వారి యొక్క ఓట్లను సంబంధిత ఫామ్స్ ద్వారా వాటిని బదిలీ చేయడము లేదా చనిపోయినటువంటి ఓట్లను తీసేయడం అనేటువంటిది తర్వాత దశలో జరుగుతుంది. ముందుగా ప్రతి ఇంటికి బిఎల్ఓ ద్వారా బూత్ లెవెల్ ఏజెంట్స్ ద్వారా ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ని అందజేయడం జరుగుతుంది. ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ అందుకున్నటువంటి ఎలక్టర్స్ వాటిని ఫిల్ చేసి మీకు ఆ ఫిల్ చేయడంలో ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా బిఎల్ఓని సంప్రదించి బిఎల్ఓ యొక్క సహాయంతో ఆ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిల్ చేసి తిరిగి వారికి ఇవ్వాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాను. మీరు మీ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిల్ చేసి ఇచ్చినట్లయితే వాటిని వివరాలు పరిశీలించి మీ యొక్క ఓటుని కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. అయితే దురదృష్టవశాత్తు సర్ అనేటువంటిది స్పెషల్ ఇంటెన్స్ ఒరిజిన్ వల్ల ఓట్లు తొలగిస్తారనేటువంటి ఒక అపోహ, అభద్రతా భావం ప్రజల్లో ఉంది. ఇది కరెక్ట్ కాదు. సర్ అనేటువంటిది నిజమైన ఓటర్లను గుర్తించడానికి, అదేవిధంగా ఓటు ఉన్న హక్కు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా, అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ఉండే విధంగా చేయడానికి ఇది సరైనటువంటి పరిశీలన చేసిన తర్వాత ఓటుని ఇవ్వడం కోసం ఏర్పాటు చేసిన తప్ప తొలగించడానికి కాదు. సో ప్రజలు ఈ అపోహలు నమ్మకండి. మీకు ఏ సందేహాలు ఉన్నా కూడా మీ సంబంధిత బిఎల్ఓని సంప్రదించి మీకు ఇచ్చినటువంటి ఎన్యూమరేషన్ ఫామ్స్ని ఫిల్ చేసి తిరిగి బిఎల్ఓకి అప్పచెప్పాల్సిందిగా ప్రజలకు తెలియజేస్తున్నాను. జన్మదిన శుభాకాంక్షలు. మాట తప్పడు, మడిమ తిప్పడు, ఇచ్చిన మాట అసలే తప్పడు. ప్రజా సంక్షేమమే తన ధ్యేయమని సింహపురి ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు రూప్ కుమార్ యాదవ్, డిప్యూటీ మేయర్, నెల్లూరు కార్పొరేషన్.